నమ్మకం లేదు చంద్రబాబు మీద. ఇప్పుడు ఇంతకుముందు 14 సంవత్సరాలు చేసిండు కదా చంద్రబాబు, ఏం చేసిండు? ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చేస్తానంటే ఏం చేస్తలేదు. అప్పుడు జగన్ ఆ పథకం ఈ పథకం అయితే శ్రీలంక అది ఇది అవుతుంది అన్నది కదా చంద్రబాబు. ఇప్పుడు అంతకుమించి నేను ఇస్తాను అంటుండే. అప్పుడు శ్రీలంక ఇంకా డబ్బులు కదా. అప్పుడు ఎట్టా నమ్మేది జనం? చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు. ఏం పని? ఇక్కడి నుంచి తరిమి కొడితే ఇది హైదరాబాద్ నుంచి ఇటు వచ్చే పని లేదు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎంటర్ అయ్యే పని లేదు. ఈ ఒకసారి ఇల్లు కర్ణాటకలో ఊరుండేడా మొత్తం ఇల్లే. అది బెమ్మారెడ్డి లేడు. బెమ్మారెడ్డి నిన్నగాక మొన్న వచ్చింది. ఆడికి ఇల్లు లేదు, ఇక్కడ ఏది లేదు. 7 మటలు చేసిన కేసు బెమ్మారెడ్డిది. ఇంకేం చేసేది ఆయన? ఈసారి వస్తే 10 మాటలు చేస్తాడు. కట్టుకున్నట్టు నిన్నగాక మొన్న వచ్చి మరి ఇంకా కట్టుకోక ఏం చేస్తాడు? ఏది కట్టుకున్నా లేదు ఛాన్స్. చంద్రబాబుకి లేదు. ఏది చెప్పినా వయసు అయిపోయింది చంద్రబాబుకి. ఇదే ఒకసారి లేట్ నాకు అంటుండు. ఈ దెబ్బ ఇంకా రిటైర్ అయిపోతాడు. ఇంకా హైదరాబాద్లో అడుగు పెట్టి ఇంకా ఆంధ్ర కూడా తొంగి కూడా చూడ్డు. ఈ ఒకసారి ఆయన కూడా అంటుండగా ఇదే నా చివరి ఛాన్సు. ఏది చేసినా ఇంతకు మించి చేసేవాడు ఓడి లేడు. కానీ దానికి వచ్చి చేస్తారు. ఇంకా ఏది ఎక్కడి నుంచి దానికి వచ్చి చేస్తారు అంటున్నా. ఇంతకుముందు అప్పుడు రుణమాఫీ అనబట్టి ఆ టిప్పులో కూడా 14లో గెలిచింది. కానీ లేకపోతే ఎందుకు గెలుతాడు చంద్రబాబు? ఇంతకాని పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు, జనాలకు అందుబాటులో తెచ్చేవాళ్ళు లేరు. వాలంటీర్లు కానీ అందరూ ఊళ్ళో డాక్టర్లు కానీ మందులు కానీ ఏమైనా అందుబాటులో ఉంటుండ్రు. ఏదొచ్చినా కర్ణాటకలో మటుకు చంద్రబాబు కనుకుంటే సగం జనం చచ్చేవాళ్ళు అమెరికాలో చచ్చినట్టు. నుంచి హైదరాబాద్ నుంచి అడుగు కూడా యువతలు పెట్టలే. మరి ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి చంద్రబాబు కర్ణాటకలో ఎందుకు రాలేదు? జనంలో ప్రేమ ఉంటే కొడుకు ఇద్దరు వచ్చి కర్ణాటకలో తిరగాలిగా. మరి అప్పుడు తిరగకుండా ఇప్పుడు వచ్చి అన్ని జనం పిచ్చోళ్ళ. ఇక వాళ్ళకాడికి తేలిక వాళ్ళు జనాలు.